విజయవాడలో ఉగ్ర లింకులు కలకలం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు పలుకుతున్న ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహెల్ బేగ్, మహమ్మద్ డానిష్లను కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు టాస్క్ ఫోర్స్ బృందం విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇన్స్టా, టెలిగ్రామ్ సహా పలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. ఉగ్రవాద రిక్రూట్మెంట్, జిహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధుల్ని వీరికి పాకిస్తాన్లోని హ్యాండ్లర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఏపీలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులతో వీరు గ్రూపులు ఏర్పాటు చేసి అందులో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వారిని జీహాద్ కోసం సన్నద్దమవ్వాలంటూ పురిగొలుపుతున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ తేల్చింది. విజయవాడ వించిపేట నారాయణస్వామి వీధిలో మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, అబ్దుల్ జాక్ వీధిలో మీర్జా సోహెల్ బేగ్, భవానీపురం ఇందిరా ప్రియదర్శిని కాలనీలో మొహమ్మద్ డానిష్ ఉన్నట్లు గుర్తించిన సిఐ సెల్ అధికారులు విజయవాడ టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిసి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పలు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎవరెవరితో సంప్రదింపుల్లో ఉన్నారు, వీరి భావజాలానికి ఆకర్షితులైన వారు ఇంకెవరైనా ఉన్నారా అనే అంశాలపై సిఐ సెల్ ఆరా తీస్తోంది. వీరిలో మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్ ర్యాపిడో, ఊబర్, ఓలా బైక్ డ్రైవర్గా, సోహైల్ బేగ్ ఓ బిర్యానీ దుకాణంలో క్యాషియర్, డానిష్ ఆటోనగర్లో లేజర్ మార్కింగ్ వర్కర్గా పనిచేస్తున్నారు. విజయవాడ వన్ టౌన్లోని ఓ మసీదు వద్ద వీరికి పరిచయం ఏర్పడింది. తరచూ అక్కడే కలుసుకునేవారు. దేశవ్యాప్తంగా వీరితో మరో 10 మందికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. రహమతుల్లా షరీఫ్ పేలుడు పదార్థాల తయారీ, వాటిని ఎలా వినియోగించాలనే దానిపై ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు గుర్తించారు. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో పేలుడు పదార్థాల కోసం వివిధ రూపాల్లో అన్వేషించినట్లు గుర్తించారు. ఇంకా ఏ సమాచారం కోసం అతడు వెతికే ప్రయత్నం చేశాడు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సిఐ సెల్ అధికారులు విజయవాడ టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిసి వించిపేటలోని రహమతుల్లా షరీఫ్ ఇంటికి వెళ్లినప్పుడు మీరొస్తారని తెలుసని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకే వచ్చారు కదా అని చెప్పినట్లు తెలిసింది. మొత్తంగా ముగ్గురిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఐటీ చట్టం సహా బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.